దేవుని బిడ్డలారా, దేవుని కృప, దేవుని కాపుదల, భద్రత నిత్యము నీకు ఉండునుగాక. ఆయన ఆశీర్వాదము నీకు, నీ పిల్లల పిల్లలకు నిత్యము ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 124వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందునుగాక. ఎంత అద్భుతమైన మాట చూడు. ఎందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి? ఉదయకాలం లేవగానే, పెందల కాడ లేవగానే ఎందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి? దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే నీకు అనేకమైన శత్రువులు ఉంటారు. కనబడుతున్న శత్రువులు, కనబడని శత్రువులు ఉంటారు. వారందరినీ మనం జయించాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాం కాబట్టి మనం బలహీనము. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని ద్వారా, యేసుక్రీస్తు కృప ద్వారా తండ్రి అయిన దేవుని నువ్వు ఆరాధిస్తావో, స్తుతిస్తావో, ఘనపరుస్తావో, ఆ స్తుతి ద్వారా దేవుని శక్తి, పరిశుద్ధాత్ముని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటే వేటగా అప్పగింపని, అంటే వారి పనులు ఎంత ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. అంటే సింహపు పనులు, అంటే ఒక సింహాన్ని చూసుకుంటే వాటి పనులు ఎలా ఉంటాయి. కాబట్టి ఇలాగా వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందునుగాక. అంటే చూడు, అంటే శత్రువు ఏ రీతిగా ఉంటాడో తెలియదు, కాబట్టి ఏ ఆయుధం ధరించుకున్నాడో తెలియదు. ఒకవేళ వ్యాధి రూపంలో వస్తున్నాడా, పేదరికం రూపంలో వస్తున్నాడా, శ్రమలు, బాధలు, కష్టాలు ఏ రూపంలో వస్తున్నాడు, మనిషి రూపంలో వస్తున్నాడా దుష్టుడు. కాబట్టి దేవుడు అప్పగించలేదు కాబట్టి ఏం చేయాలంటే ప్రభుని స్తుతించాలి, ప్రభుని మహిమపరచాలి, ఘనపరచాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. మొదటిది. రెండోది, వాగ్దానం చేస్తున్నాడు స్తుతిలో దేవుడు చేసే మేలు. రెండవది, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్రు ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. పక్షి తప్పించుకుంటుంది అంటే ఎంత అద్భుతమైన దేవుడో చూడు. అంటే పక్షి ఏ రీతిగా తప్పించుకుందో అలాగే మనం కూడా ఏం చేస్తున్నామంటే తప్పించుకొని ఉన్నది అని బైబిల్ చెప్తుంది. ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఆ ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. అంటే దేవుడు తెంపేస్తాడు. దుర్మార్గుడు కట్టిన కట్లను దేవుడు విరగొడతాడు, కాడిమాని మేకులు తీసేస్తాడు. ఎందుకంటే స్తుతిలో అంత గొప్ప ఉంది. కాబట్టి మనం అన్నీ చివరి దినాలు, అంత్య దినాలు ఉన్నాం కాబట్టి దేవుడు అద్భుతంగా ఏం చేస్తాడంటే కాడిని విరగొడతాడు, దుష్టుని యొక్క కాడిని విరగొడతాడు, వాని బలాన్ని తగ్గిస్తాడు, నీ బలాన్ని పెంచుతాడు. కాబట్టి ఇవన్నీ దేవుని మీదను ఆధారపడుతున్నప్పుడు, స్తుతి చేస్తున్నప్పుడు మన కట్లు తెంపబడ్డాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 3వ వచనం. వేట కాని ఉరుల నుండి ఆయన నిన్ను విడిపించును. అంటే ఎందుకు దేవుని మనం స్తుతించాలంటే దేవుడు విడిపించే దేవుడు. మొట్టమొదటి మనని విడిపిస్తాడు. రెండోది, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. అంటే రెండవది, రక్షించే దేవుడు. నాశనం చేసే తెగులు ఉంటుంది, అంటే నశించగొట్టే తెగులు, మరణకరమైన తెగులు వస్తుంది. ఆ తెగులు పోవాలంటే ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి. ప్రభుని ఘనపరిచినప్పుడు నిన్ను రక్షించును అంటున్నాడు.
తర్వాత మూడోది ఏం చెప్తున్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. రెక్కలు పైన ఉంటాయి, నువ్వు రెక్కల కింద నీవు ఉంటావు. అందుకే ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని రెక్కలు ఎప్పుడైతే చాపుతాడో, హస్తాలు చాపినప్పుడు దేవుని శక్తి నీ మీద కమ్ముకుంటుంది. దుష్టుని ప్రభావము, చీకటి శక్తులు, మాంత్రిక శక్తులు, అంధకార శక్తులు ప్రభావం ఏది కూడా పనిచేయదు. ఎందుకంటే ఆయన హస్తము నీ వైపు ఉంది కాబట్టి, నీ పైన ఉంది కాబట్టి. గద్దొచ్చినప్పుడు చూడండి, కోడి పసిగట్టినప్పుడు తన పిల్లలను పిలుస్తుంది తన భాషలో. పిల్లలు వస్తాయి, రాగానే తన రెక్కలు చాపుతుంది. రెక్కలు చాపగానే ఆ రెక్కల కిందికి పిల్లలు వచ్చినప్పుడు అది కప్పేసుకుంటుంది. అంటే తన పిల్లలను తను ఏం చేస్తుంది? కాపాడుతుంది. అందుకే దేవుడు మనని ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. కాబట్టి విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, కప్పే దేవుడు, ఆశ్రయము ఇచ్చే దేవుడు ఆయననే యేసు క్రీస్తు ప్రభువారు. కాబట్టి అందుకే మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు కృప ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా తండ్రిని ఆరాధించాలి. ఆరాధించిన తర్వాత మనం కొన్ని బెనిఫిట్స్ పొందుకున్నాం. ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ, మనం ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. ఉరి తెంపబడెను, మనం తప్పించుకొని ఉన్నాము. ఎలా తప్పించుకున్నాడు? 8వ వచనం రాస్తున్నాడు చూడండి. ఈ భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే, గుర్తుంచుకోండి, భూమి ఆకాశాన్ని సృజించిన యేసు క్రీస్తు నామము వలనే కలుగుతూ ఉంది. గుర్తుంచుకోండి. వేటకాన్ని ఉరి నుండి విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడుతాడు, దరిద్రతను తొలగిస్తాడు, సమస్యలు బాధలు తొలగిస్తాడు. కేవలం దేవుని స్తుతించడం. పెందల కడలేసి దేవుని స్తుతించు. కఠినమైన మొండి వ్యాధి బాధలైనా సరే తొలగిపోతాయి. అద్భుతాన్ని చూడగలుగుతావు, ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతావు. చెప్తున్నాడు, మనకు సహాయము కలుగుచున్నది, మనకు సహాయము కలుగుచున్నది. మన తండ్రి భూమిని ఆకాశాన్ని కలిగించిన మహాదేవుడే నీకు సహాయం చేస్తాడు. ఏ మనుషులు సహాయం చేయరు బాధలు ఉన్నప్పుడు. గుర్తుంచుకోండి, నిందలు పెడతారు, మన కోసం చెడు ప్రచారం చేస్తారు. కాబట్టి దేవుణ్ణి ఎలా స్తుతించాలో నేర్చుకుందాం. దేవుని స్తుతిద్దాం. స్తుతి 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 స్తుతి, మీకు మహిమ, మీకు మహిమ, మీకు మహిమ. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి, మమ్మల్ని వేటగానికి అప్పగించినందుకు నేను స్తుతిస్తున్నాం. పక్షి ఏ రీతిగైతే వేటగా నుంచి తప్పించబడ్డాదో ప్రభా, మా యొక్క ఊరిని తెంపిన దేవుడవు, దుష్టుని బంధకాల నుంచి విడిపించిన దేవుడవు, మాకు సహాయం చేసిన మహాదేవా, మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మొండి అయా తండ్రి, కఠినమైన మొండి వ్యాధి బాధలు తొలగిస్తానని వాగ్దానం చేశావు. పేదరికాన్ని తొలగిస్తానన్నావు తండ్రి, నీకు వందనాలు. అయా తండ్రి, రక్షించే దేవుడవు, విడిపించే దేవుడవు, ఆశ్రయం ఇచ్చే దేవుడవు నీ ఒక్కడివే. కాబట్టి నీ ద్వారా మేము ఈ అద్భుతాన్ని పొందుకోవడానికి కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసు క్రీస్తు నామములో మా స్తుతి సమర్పించి, మీ ద్వారా ఆశీర్వాదము మాకిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనను దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.